శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనము 12వ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం గురించి మాట్లాడుకుందాం. అది 12వ ఇంటి అధిపతి ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది. 12వ ఇల్లు అంటే మన జీవితంలో నిద్ర, మనిషికి నిద్ర ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చును. ఈర్ష ఎలా ఉంటుంది ఒకరిపైన, ద్రోహములు ఏం చేస్తాము, మరి ఖైదు చేయబడతామా, ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా, మనకు తెలియకుండానే రహస్యమైనటువంటి శత్రువులు ఉంటారా, ఇంద్రజాలం వశీకరణం అలాంటివి ఏమైనా మనకు ఉంటాయా, మొదలైన వాటిలో ఖర్చులు ఎట్లా ఉంటాయి, మరి దుబారా ఖర్చు ఎలా ఉంటుంది, మరి దాన ధర్మాలు ఏమైనా చేస్తామా, అపవాదములు ఉంటాయా, వైద్యశాలలో రోగిగా ఉంటామా లేక వైద్యునిగా ఉంటామా. ఈ 12వ స్థానం ఎడమ కన్నును చూపెడుతుంది. ఉన్మాదము, భారతీయ జ్యోతిర్వేత్తలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ 12వ స్థానము చూపిస్తుంది. ఈ 12వ స్థానంలో ఇవన్నీ కూడా మరి విదేశాల్లో, ఫారెన్ కంట్రీల్లో సెటిల్ అయిపోతామా, మరి ఉద్యోగాల్లో మనకు ఏమైనా లాభాలు ఉంటాయా, మనకు మోక్షం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది, రహస్యాలు, ఒంటరితనంగా ఉండడము, హాస్పిటలు, జైలు, ఇవన్నీ కూడా మనకి 12వ స్థానం తెలియజేస్తుంది. ఈ 12వ ఇంటి అధిపతి ఎక్కడ ఉంటే ఫలితాలు అక్కడ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ 12వ ఇల్లు ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అని మనం చూసినప్పుడు, ఇప్పుడు 12వ ఇంటి అధిపతి 1వ స్థానంలో మనము మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము. సహజ రాశిచక్ర ప్రకారం మేషరాశి 1వది అవుతుంది, మీనరాశి 12వది అవుతుంది. కానీ వ్యక్తిగత జాతకానికి వచ్చేసరికి లగ్నం ఎక్కడైతే ఉంటుందో అది మొదటి ఇల్లుగా ఉంటుంది. లగ్నం ఎక్కడైతే ఉంటుందో వ్యక్తిగత జాతకంలో ఆ లగ్నంలో 12వ ఇంటి అధిపతి ఉన్నట్టయితే భార్య వల్ల సుఖం అనేటువంటిది ఉండదు, బలహీన పడిపోతాడు, బలహీనంగా ఉంటాడు, కఫ రోగి ఉంటుంది, కఫము, దగ్గు, సర్ది ఇలాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యాదానం లేనివాడు, విద్య వల్ల ధనం వచ్చేటువంటి అవకాశం లేనటువంటి వాడు, దుర్బలుడు, అన్ని వ్యసనాలకు పాల్పడేటువంటి వాడు అవుతాడు. ఈ 12వ స్థానం అంటే లగ్నంలో 12వ స్థానాధిపతి ఉంటే ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మికతగా ఉంటాడు, భక్తి భావనలోనే ఉంటాడు. వివాహ సంబంధాలు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ శరీర బలహీనతలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ లగ్నంలో 12వ ఇంటి అధిపతి ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి. ఇక లగ్నం నుంచి 2వ స్థానంలో 12వ ఇంటి అధిపతి ఉన్నట్టయితే ధర్మశీలుడు అవుతాడు, ధర్మాన్ని కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియభాషి, మాటకారి అని చెప్పుకోవచ్చు. మంచి మాటలు, సత్కార్యములు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖర్చు చేయవచ్చును, ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఈ రెండవ ఇంటి అధిపతి 12వ లగ్నం నుంచి 2వ ఇంటిలో 12వ స్థానాధిపతి ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి. అలాగే 2వ ఇంటి లోపల కుటుంబం వల్ల ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనం నిల్వ ఉండదు, అంటే ధనం వస్తూ ఉంటుంది కానీ అవి చేతిలో ఆగకుండా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కానీ మంత శక్తి, బుద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. భక్తి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక
లగ్నం నుంచి 3వ ఇంటిలో 12వ స్థానాధిపతి ఉన్నట్టయితే సోదర సుఖం ఉంటుంది. అంటే అన్నదమ్ములతోని తమ్ముళ్ళతోని సుఖం అనేటువంటిది ఉంటుంది అని అనుకున్నప్పుడు మనకు సుఖం అనేది దక్కకుండా పోతుంది. సోదర పరద్వేషి, పరులను ద్వేషించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ 3వ స్థానము లగ్నం నుంచి 3వ స్థానంలో ఉంటే ఈ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక లగ్నం నుంచి 3వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉంటే ఈ ఫలితాలు సోదరుల వల్ల సుఖం ఉండదు, మరియు అందరినీ ద్వేషించుకుంటూ ఉంటాడు. అన్న చెల్లెళ్లకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వ్యక్తి రహస్యంగా ఉంటాడు, ధైర్యము కలవాడు. విదేశీ ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక లగ్నం నుంచి 4వ స్థానంలో 12వ ఇంటి అధిపతి ఉన్నట్టయితే లగ్నం నుంచి 4వ స్థానంలో 12వ ఇంటి అధిపతి ఉంటే భార్య ద్వేషము కలవాడు, భార్య పైన కోపము కలిగినటువంటి వాడు, బంధువులతోని విరోధాలు పెట్టుకునేటువంటి వాళ్ళు, స్వార్థపరుడు, స్వార్థం నాకే రావాలి అనేటువంటి స్వార్థం కలిగినటువంటి వారు, పరదేశ వాసము చేయుట యందు ఇష్టత గలవాడు, అంటే వేరే దేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇష్టం కలిగినటువంటి వాడు. ఈ 12వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంటే పరదేశం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉండేటువంటి వారు, అలాగే భార్యను ద్వేషించేటువంటి వాళ్ళుగా ఉంటారు. తల్లి ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది. తల్లి ఆరోగ్యం మీద ప్రభావం అనేటువంటిది ఈ వ్యక్తి జాతకాన్ని తీసుకుంటే తల్లి ఆరోగ్యం మీద పడుతూ ఉంటుంది. స్వగ్రామాన్ని వదిలి దూర ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఊరు నుంచి వెళ్ళిపోయి ఇంకో ఊరిలో సెటిల్ అయి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్య, వాహనాల మీదే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యకు మరియు వాహనాలు కొనేందుకు, ఈ వాహనం కొని అమ్మేసి ఇంకో వాహనం కొనాలని చెప్పి అట్లాంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇక లగ్నాధిపతి లగ్నం నుంచి 5వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉన్నట్టయితే పుణ్యతీర్థములు సేవించును, పుణ్యతీర్థాలు తిరుగుతూ ఉంటాడు. పశు సంపద కలవాడు, పశువులు ఉండేటువంటి వాడవుతాడు. పాప సంబంధం ఉంటుంది, పాపులతోని సంబంధం అనేటువంటిది కలిగి ఉంటాడు. ఎప్పుడు మాట్లాడినా కానీ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. ధనమును పాడు చేయును, ధనాన్ని పాడు చేస్తూ ఉంటాడు. పుత్రులకై అధిక ఖర్చులు చేస్తూ ఉంటాడు, పిల్లల కోసం అధిక ఖర్చులు చేస్తూ ఉంటాడు. ఇక ఈ పిల్లలతో విభేదాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ 12వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉంటే ఊహాజనితమైనటువంటి లాభాల్లో నష్టాలు ఉంటాయి. అంటే ఊహల్లోనే లెక్కలు, అంటే మనం ఆకాశంలో మేడలు కడుతున్నాం అన్నట్టుగా ఊహల్లోనే ఇంత లాభం వస్తుందని చెప్పి ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటే దాంట్లో నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికత సాధనలో శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా సాధన లోపల శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉన్నట్టయితే, ఇక 5వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నట్టయితే పాపబుద్ధి గలవాడు, పాపం చేయాలనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. లగ్నం నుంచి 6వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉంటే పాపబుద్ధి కలిగినటువంటి వాడు. కోపిష్టి, ముక్కు మీదనే కోపం ఉన్నట్టుగా ఉంటుంది, మరియు పిసినారి అని చెప్పుకోవచ్చు. పరస్త్రీలను లోలుడు, అంటే పరస్త్రీలను కోరుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఇక శత్రువులను జయించేటువంటి వాడుగా ఉంటాడు. అలాగే రహస్య వ్యాధులు రావచ్చు, చెప్పుకోలేనటువంటి వ్యాధులు అనేటువంటివి ఉంటాయి. ఉద్యోగంలో విదేశీ సంబంధాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో మాత్రం విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు దొరుకుతూ ఉంటాయి. ఇక 12వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉంటే, లగ్నం నుంచి 7వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉన్నట్టయితే
భార్యకై ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు, భార్య కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు. భార్య సుఖం లేనివాడవుతాడు, విద్యాబలం లేనివాడు అవుతాడు. విద్య వల్ల విద్య ఉండదు, బలం అనేటువంటిది లేనివాడుగా ఉంటాడు. భార్యతోని సుఖపడలేకపోతూ ఉంటాడు. భార్యకై ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటాడు, కానీ భార్యతోని సుఖం అనేది పొందలేకపోతూ ఉంటాడు. దాంపత్య జీవితంలో కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అవుతుంది. వ్యాపార భాగస్వాముల్లో విదేశాల్లో ఉంటారు. వ్యాపార భాగస్వాములు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం విదేశాలలో ఉంటారు. ఇక లగ్నం నుంచి 8వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉంటే ఇచ్చకంలాడువాడు అంటే ఇచ్చుపిచ్చుకుంటూ ఉండేటువంటి వాడు, మంచి మాటకారిగా ఉంటాడు, సద్గుణుడు, లాభపరుడు, లాభాలను పొందుతూ ఉంటాడు. ఇచ్చకంలాడు అంటే పరాచకాలు ఆడుతూ ఉంటాడు. పరాచకాలు ఎక్కువగా ఆడుతూ ఉండేటువంటి వాడిని ఇచ్చక ఆడేటువంటి వాడు. పరాచకాలు ఏ విషయాన్నైనా కానీ పరాచకం లెక్క మాట్లాడుతూ ఉంటాడు. అనుకోని నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్లకు రహస్యమైనటువంటి శత్రువులు ఉంటారు, కానీ మాంత్రిక విద్యలు, పరిశోధన తంత్రంలో ఆసక్తి ఉంటుంది. మాంత్రిక విద్యల్లో పరిశోధనలు ఏదైనా కానీ పరిశోధన చెయ్యాలి అనేటువంటి దాంట్లో వీళ్లకు ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అన్ని రహస్యమైనటువంటి పనులకు అంగీకారం చెప్తూ ఉంటారు, సీక్రెట్. ఇక 12వ స్థానాధిపతి 9వ స్థానంలో ఉంటే, లగ్నం నుంచి 9వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉంటే స్వార్థపరుడు, స్వార్థం కలిగినటువంటి వాడు, గురుద్వేషి, గురువులను ద్వేషించేటువంటి వాడు. గురువుతో విభేదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాల విదేశీ ప్రయాణం ఉంటుంది. పరదేశానికి వెళ్ళినట్టయితే చాలా కాలం అక్కడనే ఉండిపోగలుగుతారు. తీర్థయాత్రలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికత అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా అనుభవాలు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక 12వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నట్టయితే 12వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నట్టయితే లగ్నం నుంచి 10వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉంటే పితృసౌఖ్యం తక్కువ, తండ్రి ప్రేమ అనేటువంటిది తక్కువ ఉంటుంది. అధికారుల వల్ల ధన నష్టం అవుతుంది. పై ఆఫీసర్ల వల్ల ధన నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇది 10వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో విదేశీ సంబంధాలు ఉంటాయి. హాస్పిటల్కు సంబంధించి రీసెర్చ్, సీక్రెట్ ఫీల్డ్లలో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 12వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉంటే, లగ్నం నుంచి 11వ స్థానంలో 12వ స్థానాధిపతి ఉన్నట్టయితే లాభము వచ్చే చోట రాదు. అంటే లాభం ఒక దగ్గర వస్తుంది అనుకుంటే అక్కడ రాదు. అక్కడ మన దగ్గర ఇక్కడ లాభం ఏం రాదు అనుకున్నప్పుడేమో మనకు లాభం వస్తుంది. పరాధనం లభించును, వేరే వారి ధనం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక 10వ స్థానాధిపతి 11లో ఉన్నప్పుడు సుకుమారుడు, ఆయుష్మంతుడు, ఉదార స్వభావం కలవాడు. 12వ అధిపతి 10వ అధిపతి 11లో ఉన్నప్పుడు అంటే పరివర్తన చెందినప్పుడు 10వ ఇంటి అధిపతి 11లో ఉన్నప్పుడు సుకుమారుడు, ఆయుష్మంతుడు, ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, పితృసుఖం లేనటువంటి వాడు, మంచి గుణం కలిగినటువంటి వాడు అవుతాడు. ఇక ఈ 11వ స్థానంలో స్నేహితుల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్నేహితులను నమ్మి ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదా స్నేహితులను నమ్మి డబ్బులు ఇచ్చినట్టయితే నష్టము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఫారెన్ కంట్రీ ద్వారా ఆదాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయం సులభంగా నిల్వ కాదు. ఆదాయం అనేటువంటిది సులభంగా నిల్వ అనేటువంటిది ఉండదు. ఇటు వస్తూ ఉంటుంది, ఇటు ఖర్చు అయిపోతూ ఉంటుంది. నిల్వ అనేది ఒకటే దగ్గర నిల్వ ఉండాలి అని అంటే మాత్రం ఉండదు. ఇక 12వ స్థానాధిపతి 12లో ఉన్నప్పుడు
అధిక ఖర్చు అవుతూ ఉంటుంది, ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాడు. దేహ సౌఖ్యం ఉండదు, దేహం గురించి సౌఖ్యం అనేటువంటిది ఉండదు, శ్రమజీవిగా ఉంటాడు. కోపశీలి, కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది స్వస్థానం కాబట్టి 12వ స్థానానికి 12వ స్థానం స్వస్థానం కాబట్టి వ్యక్తి ఆధ్యాత్మికం వైపు బలంగా వెళుతూ ఆకర్షించబడి ఉంటాడు. ఎక్కువగా విదేశాల్లో స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది. మోక్షపథం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు, అంటే మోక్షాన్ని సాధించడానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది ఈ 12వ స్థానం గురించండి. మొత్తానికి ఈ 12వ ఇంటి అధిపతి ఎక్కడెక్కడ ఉన్నాడో దాన్ని బట్టి మన జీవితంలో నిద్ర ఎలా ఉంటుంది, నష్టం ఎలా ఉంటుంది, విదేశీ ప్రయాణం ఉంటుందా, ఆధ్యాత్మికత ఉంటుందా, భక్తి భావన ఉంటుందా, మనం అందరితో కలిసిపోయేటువంటి తత్వం ఉంటుందా, మరి ఎలాంటి రహస్యాలు ఉంటాయో ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీ జాతకం లోపల 12వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడో కామెంట్లో చెప్పండి. నేను మీకు దాని అర్థాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీరు చెప్తారు, ఇప్పుడు ఈ 12వ స్థానాధిపతి ఎక్కడెక్కడ ఉన్నాడో మీ జాతకంలో చూసుకొని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను మీరు తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.